ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ వీడియోలో దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటి, దేవుని యొక్క చిత్తాన్ని మనము ఏ విధంగా తెలుసుకోగలము, దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించుట ఎట్లు, ఆ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఉన్న మూలాలు, సోర్సెస్ ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్న మాటలు ఇక్కడ గమనించినట్లయితే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ ఉద్దేశముతో ఈ లోకంలోనికి పంపించాడో ఆ పంపించిన ఉద్దేశము నెరవేర్చుట కొరకే నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్న మాటలు. దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రణాళిక, తనకంటూ ఒక ప్రత్యేకమైన చిత్తము ఉండి ఈ లోకంలో మానవులను అందరినీ సృజించాడు. ప్రతి మానవుని పక్షంగా కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రణాళిక ఉన్నది. దేవుని చిత్తములో మనము ఉన్నాము అనే విషయాన్ని గ్రహించటానికి ఇక్కడ ప్రాముఖ్యంగా యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్న మాటలు గమనించినట్లయితే, నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు. కాబట్టి క్రైస్తవులమైన మనము గమనించవలసినది ఏంటంటే, ఆయన చిత్తములో ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఇష్టము ప్రకారము జీవించాలి, ఆయన కొరకే జీవించే అనుభవములో ఉండటమే ఆయన చిత్తము. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు మహారాజు అంటూ ఉన్న మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవా, నీ చిత్తము, నీ ఇష్టము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశములో ఉండుట నాకు సంతోషము అని దావీదు మహారాజు అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తములో ఉండుట అనేది మహా సంతోషకరమైన అనుభవం. అట్లాగే చూడండి, 2-3 వచనాలు మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీ 5వ అధ్యాయము 15 నుండి 15 వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నట్టు అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. విశ్వాసులమైన మనము, నూతన జన్మ అనుభవాన్ని కలిగిన మనము, రక్షింపబడిన మనము ఈ లోకంలో జీవించే ఈ జీవిత యాత్రలో మనము ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించి ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయనకిష్టమైన ఆయన ఏ ప్రణాళికతో మనల్ని ఏర్పరచుకున్నాడో ఆ చిత్తము ఏమిటో గ్రహించి ఆ విధంగా నడుచుకోమని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అట్లాగే చూడండి, రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం, రోమీలకు రాసిన పత్రిక 12:1-2 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, మీ శరీరమును సజీవయాగముగా దేవునికి సమర్పించుకొని, అంటే మనము సంపూర్ణముగా దేవుని యొక్క ఆధీనంలోనికి వచ్చి ఈ లోక మర్యాద ప్రకారము ఈ లోకంలో జీవించుకోకుండా దేవుని చిత్తమేమై ఉన్నదో ఆ చిత్తము ప్రకారము మీ మనసు మారి రూపాంతరం చెందాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు తెలియబడుతూ ఉన్న విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి కాదు. కాబట్టి మన ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తం ఏమయ్యున్నదో తెలుసుకుని జీవించవలసిన బాధ్యత మనకున్నది. అంతేకాదు, పౌలు భక్తుడు దావీదు భక్తుడు చెప్తూ ఉన్నట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుట అనేది మనకు సంతోషకరమైన విషయముగా ఉండాలి. ఆయన చిత్తాన్ని గ్రహించి జీవించేవాళ్ళుగా ఉండాలి. అంతేకాదు, ఆయన చిత్తమేదో తెలుసుకొని ఆ విధంగా మనం మనసు మారి ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి అనే విషయాన్ని ఈ వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. అంటే ప్రాముఖ్యమైన విషయం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోనే విషయం ఏంటంటే, చూడండి, ఈ లోకంలో విశ్వాసులమైన మనము, మరొక విధంగా చెప్పాలి, మానవులమైన అందరము కూడా దేవుని చిత్తము చేయటానికి మించి మరొకటి ఇంకొకటి ఏది లేదనే విషయాన్ని గ్రహించాలి. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తము చేయటం తప్ప మరేది కూడా ముఖ్యం కాదు. కాబట్టి ఆయన చిత్తములో మనము జీవించుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ విధమైన అనుభవంలో క్రైస్తవులమైన మనము ఉండవలసిన వాళ్ళముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని చిత్తంలో మనము ఉంటామో, దేవునికి ఇష్టమైనట్లు ఉంటామో, దేవుని ప్రణాళికలో ఉంటామో, దేవుని ఉద్దేశంలో ఉంటామో, దేవుని
ఆజ్ఞలను పాటించేవారుగా ఉంటామో అప్పుడు మనము దేవునిని సంతోషపెట్టే వారముగా ఉంటాము. దేవునితో ఎడతెగని సంబంధాన్ని కలిగి ఉంటాము. దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు. దేవుని శాంతి, దేవుని సమాధానము, దేవుని భద్రత, దేవుని ప్రేమ, ఆదరణ, శక్తి, దేవుని క్షమాపణ, అంతేకాదు దేవుని నుండి వచ్చు ప్రతి సమృద్ధిని కూడా మనము కలిగి ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి మన క్రైస్తవులమైన మనము దేవుని చిత్తములో ఉండుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము, ప్రాధాన్యత కలిగిన విషయముగా మనము గుర్తించాలి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని చిత్తంలో ఉండి చిత్తాన్ని నెరవేర్చాడో ఆ విధంగానే మనము కూడా ఆ చిత్తములో ఉండి నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము, ఎలా తెలుస్తుంది మనకు దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏమిటి? మనకి దేవుని చిత్తంలో మనము ఉన్నాము అనే విషయము ఎలా గ్రహించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలను, కొన్ని విషయాలని సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిదిగా కీర్తనల గ్రంథం ఇంతకు ముందే చూసాం. 40వ అధ్యాయము 8వ వచనంలో రెండవ భాగం దావీదు మహారాజు అంటూ ఉన్న మాటలు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము నా అంతరంగంలో ఉన్నది కాబట్టి నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. అంటే ఈ మాట మనకు తెలియచేసేది ఏమిటంటే, మొట్టమొదటిదిగా దేవుని చిత్తంలో ఉండటానికి అవసరమైనది దేవుని యొక్క వాక్యమే. చూడండి, 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. కాబట్టి దేవుని చిత్తములో మనము ఉన్నాము అనే దేవుని చిత్తములో ఉన్నాము అనే విషయం తెలుసుకోవడానికి మనకు ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన మూలము, సోర్స్ దేవుని వాక్యమే, బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము ప్రకారము ఆజ్ఞలను పాటిస్తూ, బైబిల్ గ్రంథము తెలియజేసే విషయాలను తెలుసుకుంటూ, బైబిల్ గ్రంథము ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవిస్తూ వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నాము అన్నట్లయితే మనము దేవుని చిత్తములో ఉన్నట్లు. కాబట్టి మనము దేవుని చిత్తములో ఉన్నాము, దేవుని చిత్తాన్ని గ్రహించటానికి ఉన్న ప్రాముఖ్యమైన సోర్స్ దేవుని వాక్యము. ఈ వాక్యాన్నే వాక్యమై ఉన్న దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారిని అనటం జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యము దేవుని మాటలు, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని కోరిక, దేవుని యొక్క భవిష్యత్తులో మానవుడు పొందబోయే మహిమ, స్వాస్థ్యము సమస్తాన్ని కూడా ఈ బైబిల్ గ్రంథములో లిఖించబడి ఉంది. ఈ బైబిల్ గ్రంథము మన అందరి దగ్గర ఉన్నది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథమును చదువుట ద్వారా దేవుని చిత్తంలోనికి వెళతామనే విషయాన్ని గ్రహించి, బైబిల్ గ్రంథం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని, ప్రభువా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మీ చిత్తాన్ని నేను గ్రహించి ఆ చిత్తం ప్రకారం నేను జీవించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని వేడుకొని అనుదినము మనము ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి, వాక్యాన్ని విని, వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నాము అంటే మనము దేవుని చిత్తములో ఉన్నాము అని మనము గ్రహించవచ్చు. మొదటిదిగా దేవుని వాక్యాన్ని చదువుకొని
బైబిల్ గ్రంథము ప్రకారంలో ఉన్న ఆ ఆజ్ఞలను లేదా బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని ఉద్దేశాలను తెలుసుకొని ఆ విధంగా జీవించటం ద్వారా మనము దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా ఉన్నాము అనేది గ్రహించాలి. మొదటిదిగా చూడండి. రెండవదిగా దేవుని చిత్తాన్ని తెలియజేయటానికి మనందరికీ తెలుసు, మనము ఎప్పుడైతే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు మన అందరిలో కూడా, ఈ అనుభవంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ వరముగా వచ్చింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు అంటే మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గ్రహించాలి, మనలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనట్లయితే వాడు నావాడు కాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ లేనివాడైతే వాడు శరీర సంబంధి కానీ ఆత్మ సంబంధి కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ అయిన ఆ ఆత్మ మనలో ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళుట అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక విధంగా చెప్పాలి, ఆత్మతో నింపబడిన అనుభవంలోనికి వెళ్ళాలి. ఈ ఆత్మతో నింపబడిన అనుభవంలోనికి ఏ విధంగా వెళ్తాము అంటే మనము ప్రార్థించటం ద్వారా. చూడండి, లూకాసు వార్తలో రాయబడి ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అను వరమును పొందిన మనమందరం కూడా ఆ పరిశుద్ధాత్మతో నింపబడే విధంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే ఆత్మతో నింపబడతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తాన్ని మనకు బయలుపరిచేదిగా ఉండటం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఒక వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. రెండవదిగా పరిశుద్ధాత్మ మనకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహించవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. కాబట్టి ఆత్మతో నింపబడి ఉన్న అనుభవంలో ఉన్నట్లయితే మనము చేసే ప్రతి పని విషయంలో దేవుని సహాయాన్ని అడుగుతాము. ఆ సహాయము అడిగిన దానికి అనుగుణంగా మనము ఎటు వెళుతూ ఉన్నా కూడా ఇదిగో ఇది నీ త్రోవ, ఈ విధంగా వెళితే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నట్లు, ఇది నీ త్రోవ కాదు, వెళ్ళకూడదు అని నీ అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మార్గదర్శకంగా ఉండి దేవుని చిత్తంలో నడిపించడం జరుగుతుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని చిత్తాన్ని కనుగొనగలము. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మతో నింపబడే విధంగా ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని మనము అడిగినట్లయితే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలము. చూడండి, ఇప్పుడు మూడవ సోర్స్, మూలం, ఇంకొక విధంగా మనం పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని తెలుసుకునే అనుభవం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేయువాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే తర్వాత 6వ వచనం, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను.
మూడవ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి సంబంధించి మూడవ మూలము ప్రార్థన. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువాన్ని చిత్తం ఏమిటి, ఏ విధంగా మీ చిత్తాన్ని జరిగించాలి, ఈ విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు పోయే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి గమనించండి, మూడవదిగా దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోగలము? ప్రార్థన ద్వారా తెలుసుకోగలము. దేవుని చిత్తం తెలుసుకుంటే కొరకై మనము ప్రార్థించే అనుభవంలో ఉండాలి. గమనించినట్లయితే దావీదు భక్తుడు తను చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేసినట్లుగా చూస్తాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని సమయంలో నష్టం సంభవించినట్లుగా కూడా చూస్తాం. కాబట్టి దేవుని చిత్తాన్ని ముందుగా తెలుసుకున్నట కొరకై ఆయన సన్నిధిలో ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసు. అందుకోసమే చూడండి, కీర్తనల గ్రంథము 140, కీర్తనలు 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఇది దావీదు చేస్తూ ఉన్న ప్రార్థన. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నేను నీ చిత్తానుసారము చేయాలి అని అనుకుంటా ఉన్నాను, ఆ విధంగా మీ చిత్తాన్ని నాకు బయలుపరచమని ఆయన సన్నిధిలో మనము గోజాడినట్లయితే, ప్రార్థించినట్లయితే మనము దేవుని చిత్తాన్ని ఎరుగగలము. ఇక చూడండి, మరొక వచనాన్ని జ్ఞాపకం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉన్న మరొక సోర్స్ని మనం గమనించినట్లయితే, రోమేలకు రాసిన పత్రిక 8:28 మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగం ఇది. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. దేవుని చిత్తములో మనం ఉన్నామా, చిత్తానికి బయట ఉన్నామా అనే విషయాన్ని మనం గ్రహించటానికి మనం చేసే పని అంటే, మనము ఏ విధమైన పనులలోనికి వెళ్ళినా కూడా ఆ పనులలో ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు లేకుండా సమకూడి జరుగుతూ ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నాము అనే విషయాన్ని గ్రహించటానికి అవకాశం వస్తుంది. ఆటంకాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు ఇలాంటి అనుభవాలలో ఉన్నట్లయితే ఒకవేళ దేవుని చిత్తంలో లేమేమో అనే విషయాన్ని గ్రహించి దేవుని చిత్తం కొరకై కనిపెట్టాలి. కాబట్టి మనము దేవుని ప్రణాళికలో ఉండి మనము చేసే పనులు వాటికవే ఒకదానికొకటి సమకూడి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఆ పని విషయంలో మనం దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన అనుభవం ద్వారా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి అవకాశం ఉంది. అట్లాగే విశ్వాసులు లేదా దేవుని ప్రజలు, దైవిక జ్ఞానము ఉన్న వాళ్ళ సహాయము ద్వారా కూడా మనము దేవుని చిత్తాన్ని గ్రహించవచ్చు. చూడండి, సామెతల గ్రంథము 11:14. సామెతల గ్రంథము 11:14.
నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఒకవేళ దేవుని చిత్తాన్ని ఎరిగే విషయంలో మనము ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మన సహవిశ్వాసులు, దైవజనులు, అట్లాగే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళ సహవాసంలో వాళ్ళ వద్ద నుండి మనము చేస్తూ ఉన్న పనికి సంబంధించి సహాయాన్ని కోరినట్లయితే వారు దేవుని చిత్తాన్ని మనకు బయలుపరచుటకు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మనకి ఆ చిత్తాన్ని బయలుపరచడానికి అవకాశం ఉంది. చూడండి, అట్లాగే 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును. అంటే ఆలోచన చెప్పేవాళ్ళు ఇంతకుముందు కూడా చూశాను కదా, ఆలోచన కర్తలు. కాబట్టి దైవజనుల వద్ద నుండి, దైవ జ్ఞానం కలిగిన వారి వద్ద నుండి, అనుభవశాలులైన విశ్వాసుల వద్ద నుండి మనము దేవుని చిత్తాన్ని గ్రహించటానికి వారి వద్ద నుండి సహాయం పొందటం ద్వారా కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించవచ్చు. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మ ఫలములో ఉన్న వివిధ 9 విధాలైన గుణాలు. క్రైస్తవులమైన మన జీవితంలో మనము చేసే పనిలో కానీ, దేవుని చిత్తము కొరకై కనిపెట్టే విషయంలో కానీ, దేవుని మన ప్రణాళిక ప్రకారం ఒక పని చేసేటప్పుడు అది దేవుని ప్రణాళికలో ఉన్నదా లేదా అనేది తెలుసుకోవటానికి ఇక్కడ 9 గుణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనుభవాలు మనలో ఉన్నట్లయితే మనము దేవుని చిత్తంలోనే ఉన్నాము అని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అవేంటంటే చూడండి, ప్రేమ, పని చేసేటప్పుడు ప్రేమతో చేసే అనుభవము, సంతోషంతో ఉన్న అనుభవము, సమాధానము, మన అంతరంగిక సమాధానము ఉన్న, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే ఈ గుణగణాలు మనం చేసే పనిలో వ్యక్తీకరించబడుతూ ఉన్నట్లయితే మనము దేవుని చిత్తములో ఉన్నాము, దేవునికి ఇష్టమైనది చేసే అనుభవంలో ఉన్నాము, దేవుని ప్రణాళికలోనే ఉన్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకు భిన్నమైన గుణలక్షణాలు మనలో కనపడుతూ ఉన్నట్లయితే చిత్తానికి దూరం అవుతున్నామేమో అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఇక చివరిగా జ్ఞాపకం చేస్తూ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి, దేవుని చిత్తములోనే ఉన్నాము అనే విషయాన్ని గ్రహించటానికి ఇక్కడ సంఘమునకు
ఇచ్చిన 4 పునాదులు ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. అదేమిటంటే అపోస్తులుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండే అనుభవంలో ఉన్నట్లయితే, అంటే వాక్యము బోధించే ప్రదేశానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని ఎరిగే అనుభవం, అంటే అపోస్తులుల బోధ వద్దకు వెళ్ళి ఆ బోధయందు ఎడతెగక ఉన్నాము అన్నట్లయితే తద్వారా దేవుని చిత్తం మనకు బయలుపరచబడతా ఉంటుంది. అట్లాగే సహవాసము, సంఘ సహవాసంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం గ్రహించటానికి అవకాశం ఉంది. సహవాసం ద్వారా, విశ్వాసుల ద్వారా, సహవాసంలో మనము వెళుతూ ఉన్న అనుభవాల ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజన సంస్కార అనుభవంలో వెళ్ళినప్పుడు మనకు ఆ సమయంలో దేవుని చేత ప్రబోధించబడిన అనుభవంలో ఉన్నట్లయితే ఆ దేవుని చిత్తములో ఉన్న విషయాన్ని మనం గ్రహించడానికి అవకాశం ఉంది. 4వదిగా మనం ఇక్కడ ప్రార్థన యందు, దేవుని చిత్తము కొరకు మనము నిరంతరము ప్రార్థన చేసే అనుభవంలో ఉన్న, ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవంలో, ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ విధంగా వివిధ రకాలైన ప్రార్థన అనుభవాలలోనికి మనము ఉన్నట్లయితే మనకు దేవుని చిత్తం అనేది బయలుపరచబడటం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని సోర్సెస్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి సంబంధించిన సోర్సెస్ని మీ గమనంలోనికి తీసుకుని వచ్చాను. దేవుని చిత్తము నెరవేర్చుటకు మించిన పని ఇంకొకటి క్రైస్తవ జీవితంలో లేదు, దానితో సమానమైన పని ఇంకొకటి లేదు అనేది మొదటిదిగా జ్ఞాపకం చేస్తూ, ఇప్పటి వరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉన్న మూలాలలో ఒకటి వాక్యము ద్వారా, వాక్యమే అతి ప్రధానమైన దేవుని చిత్తాన్ని తెలుసుకునే మూలము. రెండోది పరిశుద్ధాత్మ సహాయము ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ప్రార్థన ద్వారా దేవునిని అడిగి దేవుని చిత్తాన్ని మనం గ్రహించవచ్చు. పరిస్థితులు సమకూడి జరుగుతూ ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నట్లుగా మనం గ్రహించడానికి అవకాశం ఉంది. అట్లాగే జ్ఞానము కలిగిన విశ్వాసులు, దేవుని బిడ్డలు, దైవజనుల యొక్క సహాయము పొందడం ద్వారా, అట్లాగే ఆత్మ ఫలమైన 9 రకాలైన ఆ గుణగణాలలో అనుభవంలో వెళుతూ ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఆఖరిగా అపోస్తులుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉండే అనుభవంలో ఉన్నట్లయితే మనము దేవుని చిత్తాన్ని గ్రహించే వారముగా ఉండటం జరుగుతుంది. తద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించవచ్చు. ఆ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనము మన విశ్వాస జీవిత యాత్రను కొనసాగించవచ్చు. దేవుని చిత్తములో ఉన్నట్లయితే దేవుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనకు సమీపంగా ఉంటాడు, మనలను ఆవరించి ఉంటాడు. దేవుని చిత్తము ద్వారా జరిగే పనులు మాత్రమే దేవుని దృష్టిలో లెక్కింపబడతాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి మనము ఈ లోక జీవిత యాత్ర కొనసాగించుట అత్యంత ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని గుర్తించి, అయితే కొన్ని సందర్భాలలో మనముగా దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించేటప్పుడు బహు జాగ్రత్త వహించాలి. ఆ దేవుని చిత్తమని మనం అనుకున్న సమయంలో ఒకసారి వాక్యముతో పోల్చుకొని సరిచూసుకొని అది ఆ వాక్య అనుగుణంగా ఉన్నదా, వాక్యానుసారముగా ఉన్నదా లేదా అనేది గ్రహించి వెళ్ళుట అనేది ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఆ విధమైన తగు జాగ్రత్తలు తీసుకొని దేవుని చిత్త ప్రకారము జీవించి, దేవుని కొరకై జీవించి, దేవునితో పాటు నిత్యత్వంలో ఆయన మహిమలో ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ చిత్తంలో ఉండుటకు మించిన ధన్యత మరొకటి లేదనే విషయాన్ని తెలియచేశారు. ప్రభువా, మీ చిత్తంలో మేము జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి వారి తలపై ఉంచి వారి ప్రతి అవసరత కూడా మీ ఘనమైన నామములో తీర్చి మీ చిత్త ప్రకారం, మీ ఇష్ట ప్రకారం, మీ ప్రణాళిక ప్రకారం జీవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలోనే వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తర్వాత వీడియోలో సర్వమానవాళి పక్షముగా, మానవాళి అందరి పక్షముగా దేవుని చిత్తము, దేవుని కోరిక, దేవుని ఇష్టమేమై ఉన్నది అనే విషయాన్ని వచ్చే వీడియోలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్.